అయిష్టంగానే మాట నిలబెట్టుకున్నాడు తండ్రి. సోమవారం పొద్దున్నే పాఠశాలలో దింపిన తండ్రికి టాటా చెప్పింది పాప. అప్పుడే స్కూలు బయట ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన బాబు పాపను ఆగమంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అతడు గుండుతోనే ఉన్నాడు. తండ్రికి ఒక్క నిమిషం ఏదీ అర్థం కాలేదు. అంతలో ఓ మహిళ తండ్రి దగ్గరికి వచ్చి, మీ కూతురు చాలా గొప్పదండి. తనతో వెళ్తున్నది మా బాబు. క్యాన్సర్ కారణంగా జుట్టును కోల్పోయాడు. చికిత్స తర్వాత పాఠశాలకు రాగా తోటి పిల్లలు ఏడిపించడంతో ఇక ఇంట్లోనే ఉంటానని మారం చేశాడు. ఇది గమనించిన మీ పాప వారు ఏడిపించకుండా నేను చూసుకుంటానని మాట ఇచ్చింది. మా బాబును రోజు పాఠశాలకు రావాలని కోరింది. దీనికోసం తాను గుండు చేయించుకుంది అంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యింది బాబు తల్లి. ఆ మాటలు విన్న తండ్రికి నోటి వెంట మాట రాలేదు. తనకంటే ఎదిగిపోయిన కూతురు మంచితనాన్ని చూసి మనసులోనే అభినందిస్తూ బరువెక్కిన హృదయంతో వెనుతిరిగాడు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.